బాగుంది. ఎలా అనిపించలేదు? సూపర్గా ఉంది. 4-5 క్యారెక్టర్లు కనబడుతున్నాయి. ఒకటి యువకుల్లాగా ఉన్నాడు, ఒకటి పోలీస్ క్యారెక్టర్ కనబడుతుంది, ఒకటి క్యారెక్టర్ కనబడుతుంది, ఒకటి పొలిటికల్ కనబడుతుంది. సో ఖచ్చితంగా నలుదిక్కులు పిక్కటిల్లేలా నార్త్ ఇండియా సినిమా, బాలీవుడ్ సినిమా అంటారు కదా, నార్త్ లేదు తొక్కలేదు, బాలీవుడ్ లేదు బొక్కలేదు. ఈసారి అందరికి బొక్క పెట్టిస్తాడు రామ్ చరణ్. గేమ్ చేంజర్తో పండుగ చేసేసుకున్నామన్నట. భారతీయుడు 2ని అది ఇది రకరకాలుగా కంపేర్ చేస్తాడు. ఏం కంపేర్ చేయకండి రా భయ్, మీరు కంపేర్ చేస్తే మీరు వేసుకుంటే మీరే కంప్ అయిపోతారు. అది నార్త్ ఇండియా లేదు, ఏం లేదు. మళ్ళీ 2025లో సంక్రాంతికే కాదు, ఖచ్చితంగా మళ్ళీ 2025 ఇండియన్ సినిమా ఏదంటే టాలీవుడ్ సినిమానే. బాలీవుడ్ సినిమా బొక్క బోర్ల పడ్డట్టే. హాలీవుడ్ బోర్డు పక్కన ఖచ్చితంగా మన టాలీవుడ్ బోర్డు పడుతుంది. ఇండియన్ సినిమా అంటే ఇండియన్ సినిమా అని పెట్టేది, కింద క్యాప్షన్ ఉంటుంది కదా, ఆ క్యాప్షన్లో టాలీవుడ్ అని పెట్టేస్తారు ఖచ్చితంగా. 4 క్యారెక్టర్లో నాకైతే అది అంటే పొలిటికల్ రైతా ఇంత లేట్ అవడానికి కారణం అదే ఉన్నట్టుంది. మా బాబాయ్ క్యారెక్టర్ ఏదో 50% దించోలు పెట్టి యువకుడు కూడా బనీని వేసేసుకున్నా, లుంగి కట్టేసుకుని చాలా రఫ్గా చేసేస్తున్నాను అనమాట. మస్తు అనిపించింది. ఇంకా పోలీస్ క్యారెక్టర్లో అప్పుడెప్పుడు తుఫాన్ వచ్చేసింది కదా, దాన్ని కూడా ఊహల్లో పెట్టేసుకోకండి, దాని గురించి ఆలోచించకండి. ఈసారి మన సినిమాని సౌత్ ఇండియన్ సినిమాగా మన తెలుగు సినిమా లాగా తీశారు. తుఫాన్ అంటే బాలీవుడ్ లెవెల్కి వెళ్ళి అక్కడ తీశారు, అది కొద్దిగా మైనస్ పడ్డది. ఎందుకంటే బాలీవుడ్ ఎప్పుడు మనం దొక్కేయాలని చూస్తారు, కానీ ఈ రోజుల్లో మన సినిమాలో వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి వస్తున్నారు. సో ఎన్ని ఊహించేసుకున్నా వాళ్ళు ఏం చేయాలనుకున్నా 2025 మనదే, రామ్ చరణ్దే. గేమ్ చేంజర్తో ప్రతి ఒక్కటి గేమ్లకు ఆట కట్టేస్తాడు. పర్ఫెక్ట్గా పడ్డది. కేఆర్ అద్వాని ఉన్నది, మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా పడ్డది. అలాగే అంజలి క్యారెక్టర్ చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండే అనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ కంటే ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉన్నది అంటున్నారు కదా, పంచకట్లో వచ్చేది ఫాదర్ క్యారెక్టర్. సో అంజలి గారు ఆ ఫాదర్ క్యారెక్టర్కి వైఫ్ క్యారెక్టర్ కావచ్చు, ఒక చిన్న పాప కనబడుతుంది కదా, సో అతనే రామ్ చరణ్. సో అంజలి క్యారెక్టర్ ఉందంటే ఎంత హోమ్లీగా ఉంటుందో మనకి ఈజీగా అర్థమైపోద్ది. మంచి సినిమా విత్ ఫ్యామిలీ, ఎమోషనల్, మాస్ మసాలా. సంక్రాంతి పండుగ అనేది మనకు ప్రతిసారి ఇప్పటి వరకు అంటే మన తెలుగు చరిత్ర, తెలుగు భాష ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో మన తెలుగుకి, సో అలాగే మన టాలీవుడ్కి ఈ 70-80 ఏళ్ళ సినిమా చరిత్ర అంటారు కదా. సో ఈ సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు రాని పండుగ అంటే ఎప్పుడు 2-3 రోజులు, కనుమ, సంక్రాంతి, ఇలా భోగి 3 రోజులతో అయిపోతుంది కదా, ఈసారి 1 వీక్ అనమాట. అంటే అతి పెద్ద సంక్రాంతి రాబోతుంది 2025లో. పాటలు బాగా అనిపించినాయి, పాటలు బాగున్నాయి, ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి, ఫైటింగ్ సన్నివేశాలు బాగున్నాయి, బీజేఎం అయితే దద్దరిల్లిపోయింది. సో దిల్ రాజు కొంచెం లేట్ చేసినా కానీ లేటెస్ట్గా దించాడు, చాలా బాగుంది. సెల్ ఫోన్లో చూడొచ్చు, కానీ శంకర్ గారి సినిమా అనేది ఒక పెద్ద స్క్రీన్లో చూస్తేనే ఆ కిక్ ఉంటుంది అంటారు కదా. కానీ భారతీయుడు 2తో ఆయన ఎంతైతే డౌన్ అయ్యారో మళ్ళీ అదే ఎఫెక్ట్ ఈ మూవీ మీద కూడా పడుతుందని సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్గా మారిపోయింది, ట్రోలింగ్ చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? సోషల్ మీడియాను ఇవన్నీ పట్టించుకోరండి. అక్కడ ఏంటంటే పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, భారతీయులు లాంటి సినిమాలు 3 ఫ్లాప్ అయినా శంకర్ గారి బ్రాండ్ అనేది తగ్గదు కదా. సో ఆయనతో సినిమాలు తీయడం మానేరు కదా. మీకు ఒకసారి చూడండి, పాన్ ఇండియా మూవీ సినిమాలన్నింటికి కూడా ఫస్ట్ పునాది వేసింది మన శంకర్ గారే. అంత గ్రాఫిక్స్ కానీ లేదంటే టెక్నాలజీ ఒక 20 సంవత్సరాల క్రితం కూడా జీన్స్ సినిమా కానీ లేకపోతే అంతకుముందు సినిమాలు కూడా ఎంత టెక్నాలజీగా తీసారని మనం చూసాము. కానీ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారి సినిమా సోలోగా వచ్చి నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయినట్టుంది. అంటే త్రిబుల్ తర్వాత ఆచార్య ఇవన్నీ కూడా సింగిల్గా రాలేదు కదా. సో ఇప్పుడు ఆ సింగిల్గా ఉన్న 3 క్యారెక్టర్లు అంటే 3 వేరియేషన్స్ నాకు తెలిసి పండగకి ఒక అద్భుతం అనమాట. గారు కంపల్సరీ 100 crore మార్క్ తమిళనాడులో దాటుతారని అభిప్రాయం. ఎందుకంటే టైలర్లోనే ఆయన సగం సినిమా అదేదో డైలాగ్ చెప్తారు, ఎమోషన్ చూపించినట్టు అన్నట్టుగా. ఎందుకంటే ఒకసారి కలెక్టర్ అంటారు, ఒకసారి పోలీస్ డేస్లో కనబడుతున్నారు, ఒకసారి కాలేజ్ బ్యాక్డ్రాప్లో కనబడుతున్నారు. ఇంకా ఏంటంటే రామ్ చరణ్ గారు అండ్ బ్రహ్మానందం కాంబినేషన్ కూడా దీంట్లో కనబడుతుందని అభిప్రాయం. బ్రహ్మానందం గారు కూడా చూడడం చాలా సంవత్సరాల తర్వాత కాబట్టి సునీల్ గారు ఆయన బండోత్గా కనబడుతున్నారు. అది కాకుండా వెన్నెల కిషోర్తో కామెడీ, అది కాలేజా లేకపోతే ఏంటనేది మనకు సస్పెన్స్లో పెట్టారు శంకర్ గారు. ఇంకొకటి మొత్తం ఒక చిన్న దూడపిల్లని వాటర్లో పడేశారు కదా, అది రామ్ చరణ్ గారు ఫ్యాక్స్ బ్యాగ్ అనుకుంటా, అది కాపాడే సీన్ కూడా చాలా బాగా అనిపించింది విజువల్గా. హెలికాప్టర్ అయితే అసలు హెలికాప్టర్లో ఇందిరా సినిమాలో చిరంజీవి గారు దిగుతారు కదా, అప్పట్లోనే అంత 4K లేనప్పుడే జనాలు మొత్తం స్క్రీన్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు అదిగా కూడా ఊర మాస్ లుక్లో కత్తి పట్టుకొని దిగుతున్నారు రామ్ చరణ్ గారు. నిజంగా శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఎంత ఆకలితో ఉన్నారో ఆ డైలాగ్ కూడా పెట్టారు. ఇంకొకటి శంకర్ గారి శిష్యుడే ఎస్ఏ సూర్య గారు, ఆయన కూడా ఈ మధ్య విలన్గా చాలా ఇస్తున్నారు. దీంట్లో 3 షాట్లో చూపించారు రామ్ చరణ్ గారిని అండ్ సూర్య గారిని. నిజంగా మన చిరంజీవి గారు అప్పట్లో రాఘోపాలరావు గారితో ఎలా విలనిజం చేశారో వీళ్ళిద్దరి మధ్య కూడా రామ్ చరణ్ గారు అండ్ మన ఎస్ఏ సూర్య గారి కాంబినేషన్ అదిరిపోయింది. నిజంగా శంకర్ గారు అంటే ఒక శివాజీ, ఒక రోబో, ఒకే ఒక్కడు. ఆ సినిమాలో ఒక చిన్న మెసేజ్తో పాటు కమర్షియల్గా ఫైట్స్ అండ్ కామెడీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా రోజుల
తర్వాత ఒక పూర్తి కమర్షియల్ మూవీ తీస్తే అన్ని ఫైట్ సినిమాలు తీస్తున్నారు, లేదంటే రొమాన్స్ తీస్తున్నారు, లేదంటే అసలు లవ్ స్టోరీ తీస్తున్నారు. ఈ 3 కలిపి దీంట్లో కనబడుతుంది. ఎందుకంటే ఖైరా అద్వానీ కూడా నువ్వు నాకు నచ్చలేదు అంటే చిన్న డైలాగ్ వినపడింది. ఆ సాంగ్లో అయితే వైట్ గుర్రం మీద రామ్ చరణ్ గారు అద్దరిపోయారు అనిపించిందండి. నిజంగా ఈ మధ్యకాలంలో సాంగ్స్ కోసమే 92 crores అండ్ 72 crores తీశారంటే పిచ్చ అనుకోవాలి. శంకర్ గారు నిజంగానే అద్దరు కొట్టేశారు విజువల్తో. ఒక రికార్డ్స్ పక్కన పెట్టండి, ఒక విజువల్ ఫ్యామిలీ పరంగా చూడదగ్గ సినిమా అనే ఉన్నట్టుంది. ఎందుకంటే పుష్ప 2 ఓన్లీ అది నగ్గట్టు వెళ్ళిపోయింది, కానీ ఫ్యామిలీస్ ఎక్కడో కొంచెం ఇబ్బంది పడ్డారు వాస్తవంగా. కానీ ఈ సినిమాకి క్లీన్గా చూపించారు. ఇది ఒక ప్రజల కోసం తీసిన సినిమా. ప్రజలు ఎక్కడో కలెక్టర్ మన డబ్బులన్నీ తినేస్తున్నారు గవర్నమెంట్ అంటే రాజకీయ నాయకులు అనే అభిప్రాయంతో చూపించారు. కాబట్టి నిజంగా గేమ్ చేంజర్ అనేది ఈ జనవరికి ఒక హిట్తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకొని పోతుంది నా అభిప్రాయం అండి. వాక్ మై వర్డ్ తమిళనాడులో అయితే 100 crores కంపల్సరీ కొడుతుందని అంటున్నాను. ఈ సంక్రాంతి కంపల్సరీ గేమ్ చేంజర్. ఒక షాట్ చాలా ఇంట్రెస్ట్గా చూపించారు రామ్ చరణ్ గారిని శంకర్ గారు. ఆయన ఎంత ఆకలిగా ఉన్నారు, ఆయన సినిమాలు స్టార్ట్ చేసిన నుంచి చిరంజీవి గారికి తీయలేదు అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళ అబ్బాయితో ఫుల్ ఫీల్ చేసుకున్నారు ఆ కళని అనిపిస్తుందండి. ఓకే.